హలో ఎవ్రీవన్, నేను పాండిచేరి వెకేషన్ వెళ్ళిన వ్లాగ్ పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కదండి. సో ఇది వచ్చి పార్ట్ 2 అనమాట. సో లాస్ట్ 2 డేస్ ఏం చేశామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అనేది పోస్ట్ చేశానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థర్డ్ డే వచ్చి మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయామండి. బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే అక్కడ నుంచి మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది కదా, అక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో అందుకోసమని అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనము ఒక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకి మొత్తం ఒక బ్యూటిఫుల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తోటి మొత్తం చుట్టుపక్కల మొత్తం అలాగే ఉంది. అండ్ ఇక్కడ ఈవెన్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా బొమ్మలు కావచ్చు, మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. అవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా షాప్స్ అయితే ఏవి ఓపెన్ చేయలేదు. బట్ నాకు అదే అర్థం కాలేదు, ఇక్కడ బ్యాగ్స్ అని ఇలాగే పెట్టేసి షాప్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఎవరు దొంగలు పడరా అని అనిపించింది నాకు. సో ఇక్కడే వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట. ప్రతి షట్టర్లో మనము అంటే అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి నేను జనరల్గా చెక్ చేస్తూ వెళ్ళాను. కొన్ని షట్టర్స్లో ఏమో వుడెన్ క్రాఫ్ట్స్ కనిపించాయి, కొన్ని షట్టర్స్లో ఏమో లైక్ షెల్స్ ఉంటాయి కదా, ఎంతైనా సముద్రం కదా, సముద్రం దగ్గర మనకు బాగా దొరికేటి ఏంటి షెల్స్, అలాంటి వాటితో కూడా డెకరేటివ్ ఐటమ్స్, ఇలా వుడెన్ క్రాఫ్ట్స్ అలా చాలా డిఫరెంట్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఇట్లా అన్నీ వచ్చి హ్యాండ్ మేడ్ అనమాట. ఇవన్నీ ఇక్కడ మనకి స్టాల్స్ లాగా పెట్టారు. ఇక్కడ మొత్తం మనకి గ్రీనరీ బాగుందండి. సో ఎవరైనా ఫొటోస్ దిగాలనుకుంటే దిగచ్చు. సో పాతకాలంలో గుడిసెలు ఎలా ఉండేవి అలాంటి సెటప్ ఉందన్నమాట. సో ఫొటోస్కి చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకి ఇక్కడ నుంచి బోటింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్కి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకేజ్లో ఉన్నాయన్నమాట. సో ప్యాకేజెస్కి అంతా మొత్తం ఇక్కడ వాళ్ళు దేనికి ఎంత అని చెప్పేసి మొత్తం రాసి పెట్టారు. సో ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవ్వరు లేరనమాట మాతో పాటు. సో మేము మాత్రమే వెళ్ళాలంటే మాకు ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ టైంకి వేరే వాళ్ళు వస్తారేమో చూద్దాము అని చెప్పేసి కాసేపు వెయిట్ చేసాము. ఎందుకంటే ఓన్లీ మేము వెళ్ళినా కూడా ఏమో ఉంటుంది, అందులో చిన్న బోట్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకోసమనే ఇంకా ఎవరైనా వస్తే బెటర్ కదా, కొంచెం మనకి ప్రైస్ కూడా బెటర్గా వస్తుంది కదా అని చెప్పేసి. ఆలోపు పక్కన మొత్తం మనకి ఇలా వుడెన్ తోటి మొత్తము బ్రిడ్జ్ లాగా చెట్లల్లో కట్టారండి. కిందంతా వాటర్ ఉంటుంది అండ్ చెత్తలాగా మొత్తం ఎండిపోయిన చెట్లు అన్నీ ఉన్నాయి. బట్ మొత్తం మనకి బ్రిడ్జ్ లాగా వుడెన్ తోటి మొత్తం కట్టారు. ఈవెన్ మనం కూర్చోడానికి కూడా వుడెన్ తోటి బెంచెస్ లాగా పెట్టారనమాట. అండ్ మనకి పైన బ్రిడ్జ్ లాగా వంతెన అంటారు కదా, ఇప్పుడు పొలాలలో వేసి పైకి ఎలా ఎక్కుతారో అలా ఇక్కడ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది ఇక్కడ. ఎవరైనా ఇంకో కస్టమర్ వచ్చేంత వరకు అని చెప్పేసి మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. బట్ ఈ లొకేషన్ కూడా బాగా అనిపించింది మాకు. మంచి గ్రీనరీలో మనకి ఇలా బ్రిడ్జ్ లాగా వంతెన లాగా మనం ఎక్కడ చూడం కదా. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. మేము వెళ్ళిన 5 మినిట్స్కే ఒక కపుల్ వచ్చారు. సో మొత్తం కలిపి 5 మెంబర్స్ అయ్యాము. బట్ మినిమం 6 మెంబర్స్ ఉండాలి అని అన్నారు, లేకపోతే 6 మెంబర్స్ది పే చేయాలి అని అన్నారు. సో మేమే డివైడ్ చేసుకొని మేము పర్లేదు మేము వెళ్తామని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. సో సింగిల్ బోట్లో మేము ఓన్లీ 5 మెంబర్స్ వెళ్ళాము. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways.
అక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది తెలుసా. బోట్లో వెళ్తుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేను కేరళ అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు, వెళ్దామని అనుకున్నాను కానీ బట్ కేరళలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఒకసారి చూడండి, లొకేషన్ అంతా చూపిస్తాను. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఇక్కడ సపరేట్గా మనము ఇలా బోట్ తీసుకొని కూడా మనము బోటింగ్ చేయొచ్చు అనుకుంటా. సో అక్కడ మేము దారిలో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాము. అయ్యో అప్పుడు అనిపించింది మేము కూడా ఇలా ట్రై చేస్తుంటే బాగుండేదేమో అని. బట్ మా బిన్నుతోటి కొంచెం కష్టమేలే అనిపించింది. బట్ అది కూడా ఒకసారి మనం ట్రై చేయాల్సిందే, చాలా బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. మధ్యలో ఒక దగ్గర తీసుకెళ్ళి ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీస్తామని చెప్పేసి వాళ్ళే కొన్ని ఫొటోస్ తీసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్లారనమాట. Finding life along the way, ఇంకా అక్కడ నుంచి ఫిషింగ్ యార్డ్కి తీసుకెళ్లారు. సో మొత్తం పెద్ద పెద్ద బోట్స్, నేను మూవీస్లో చూశాను, తర్వాత ఇక్కడే చూస్తున్నాను. అంత పెద్ద బోట్స్ మొత్తం వచ్చి మనకి ఇవి ఫిషింగ్ పట్టేవి ఉంటాయి కదా, సో ఆ టైప్ బోట్స్ అనమాట. సో అక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ మనకి సముద్రం వాటర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట, అండ్ ఫ్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్ ఉండి అక్కడ సముద్రం అలలు ఎలా ఉంటాయో అలా జస్ట్ చిన్న చేంజ్. సో అక్కడ ఆడి వరకు తీసుకెళ్ళి ఆ పాయింట్లో మొత్తం అది చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. through the wastelands, through the highways. And on we'll go.
సో నెక్స్ట్ వచ్చి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు. ఇక్కడ ఆపి అక్కడ లోపల వెళ్ళి చూడండి అని అన్నారు. బట్ ఏముందో మాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ కూలిపోయిన పాతకాలం గోడలు ఉంటాయి కదా, సో అలా ఉన్నాయన్నమాట. జస్ట్ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మేము కూడా అంతే, జస్ట్ ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి అక్కడ నుంచి మేము చెన్నైకి స్టార్ట్ అవ్వాలి. చెన్నైకి వెళ్ళేటప్పుడు మధ్యలో మేము మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. సో ప్యారల్గా అక్కడ నుంచి చెన్నైకి వెళ్తూ మధ్యలో ఆ టెంపుల్ విజిట్ చేసి వెళ్తాము. ఆ టెంపుల్ దగ్గర దిగ్గానే మనకి ఆటో వాళ్ళు ఒక ప్యాకేజ్తో మనం మాట్లాడేసుకోవచ్చు అనమాట. వాళ్ళైతే మొత్తము ఒక 5-6 ప్లేసెస్ మొత్తం అన్నీ తిప్పి చూపిస్తామని చెప్పేసి ప్యాకేజ్తో మాట్లాడి తీసుకెళ్ళారు. ఆ ప్యాకేజ్లో వచ్చి మనకి ఇందులో చూపిస్తున్న మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేస్తా అన్నారు. సో ఫస్ట్ వచ్చి 5 రథాస్కి తీసుకెళ్లారనమాట. సో అక్కడ మనకి అర్జునుడు ఇట్లా పాండవులు మొత్తం ఉంటారు కదా, వాళ్ళవి రథాలని మనకి సింగిల్ స్టోన్ పైన చెక్కారనమాట. సో అంటే జస్ట్ వాటి గుర్తుగా వీళ్ళు రథాలని ఇట్లా సింగిల్ స్టోన్ పైన మనకి ఇట్లా చెక్కి వాటికి పేర్లు అనేది పెట్టారనమాట. సో మనకి కంప్లీట్గా కింద నుంచి పై వరకు ఒకటే స్టోన్ ఉంటుంది. సో ఇది వచ్చి ద్రౌపది రథ అంట. మొత్తం మనకి ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. వీటి లోపల అయితే మనకి ఏమి ఉండదు. ఇదేమో అర్జున్ రథ. సో వీటి లోపల మనకి దేవుళ్ళలాగా కూడా ఏమి ఉండదు, జస్ట్ అంతే మామూలుగా స్టాచ్యూస్ అనుకోండి. ఇది వచ్చి భీమరథ, కొంచెం పెద్దగా ఉంది. ఇది వచ్చి ధర్మరాజు రథ అండి. ఇలా అన్నీ ఉన్నాయి, బట్ అక్కడ మనకి చూడటానికి దేవుడు అయితే ఏమి ఉండడు. సో ఓన్లీ ఫొటోస్ లాగా దిగి మనము వచ్చేయచ్చు. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. రథాస్ అయిపోయాక నెక్స్ట్ లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లారు. సో ఇక్కడ వచ్చి మనకి పాత లైట్ హౌస్, కొత్త లైట్ హౌస్, ఇలా 2-3 ప్లేసెస్ అన్నీ ఒకటే దగ్గర కవర్ అయిపోతాయి. సో ఇంత హైట్లో ఉంది. దీని పక్కనే మనకి బీచ్ కూడా ఉందన్నమాట. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. కానీ అంత పైకి ఎక్కి చూస్తే అక్కడ కనిపిస్తున్న ఆ టెంపుల్ లా కనిపిస్తుంది కదా, అందులో మనకి దేవుడు అని ఏమి ఉండదు. మ్యాక్సిమం అక్కడ ఏ టెంపుల్ లాగా కనిపించినా కూడా ఎందులో కూడా మనకి దేవుడు అనేవాడు ఉండడనమాట. ఓన్లీ జస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇట్లా కట్టి వదిలేసారో ఎందుకు చేశారో తెలీదు. బట్ పైకి ఎక్కి చూస్తే మనకి పక్కన ఇంకో లైట్ హౌస్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ సముద్రం కూడా చాలా బాగా కనిపిస్తుంది.
సో మేము ఇది ఒక్కటి ఎక్కాం కానీ ఇంకో మాకు టైం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ నైట్ కల్లా చెన్నై రీచ్ అయిపోవాలి కాబట్టి. సో ఫాస్ట్గా చూసేసి ఇక్కడ నుంచే ఆ లైట్ హౌస్ తోటి కొన్ని ఫొటోస్ దిగేసి, పక్కనున్న లైట్ హౌస్ తోటి కూడా కొన్ని ఇక్కడ నిలబడే ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చాలా గుళ్ళోకి విగ్రహాలను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. అంటే ఇక్కడ మనకి హ్యాండ్‌మేడ్ విగ్రహాలు చాలా వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్కటి. సో ఇక్కడే వీళ్ళే ప్రిపేర్ చేస్తారంట. ఎక్కడి నుంచో ఆర్డర్స్ వచ్చి మరి ప్రతి టెంపుల్‌లో మొత్తం మనకి మన ఇండియా మొత్తంలో ఎక్కడ కావాలన్నా మ్యాక్సిమం ఇక్కడ నుంచి పోతాయనుకుంటా నేను, నాకు తెలిసి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చూశాను దేవునివి. ఇంకా అక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఆ టెంపుల్కి వెళ్ళాం కానీ అక్కడ టెంపుల్లో అయితే అక్కడ కూడా దేవుడు ఉండడనమాట లోపల. జస్ట్ అది టెంపుల్ ఆర్కిటెక్చర్ అది కూడా కూలిపోయేలాగా ఉంది అంటే లైక్ చాలా ఓల్డ్ది కదా. సో కొన్ని వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. బట్ అక్కడ చుట్టుపక్కల మొత్తము మనకి చాలా బాగా డెవలప్ చేశారు. సో మంచి పార్క్ లాగా బాగుంది. అండ్ ఈవెన్ పక్కనే సముద్రం కాబట్టి మంచి గాలి మంచిగా వస్తుంది. ఎంత బాగుందో, ప్లెజెంట్గా అనిపించింది. కాసేపు మనం కూర్చొని టైం స్పెండ్ చేయాలనుకుంటే బాగుంటుంది అక్కడ. సో పక్కనే సముద్రము, పక్కనే మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది. సో కాసేపు అక్కడ మేము కూడా టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇంకా అక్కడ నుంచి చెన్నైకి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. Turns to sun rays and on we'll go through the wastelands, through the highways and on we'll go. ఇక్కడ ఇవన్నీ చూసేసుకొని మేము చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాము. చెన్నైకి రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. అండ్ నెక్స్ట్ డే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంటుందన్నమాట. సో ఆలోపు మేము మ్యాక్సిమం చెన్నైలో ఏమైనా ఉంటే చూసి కవర్ చేసేయాలనుకున్నాము. సో చెన్నైలో టెంపుల్స్ చాలా ఫేమస్ కదా. సో మేము ఒక 2 టెంపుల్స్నన్నా మినిమం కవర్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇంకా కపిలేశ్వర్ టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, ఈ 2 టెంపుల్స్ కవర్ చేసి అక్కడ నుంచి మేము మరీనా బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో జస్ట్ ఫొటోస్ కన్నా లేకపోతే జస్ట్ లాస్ట్ డే కదా, సో కాసేపు ఇంకొంచెం సేపు బీచ్లో టైం స్పెండ్ చేద్దాం అనిపించింది. సో అందుకే ఈ 2 టెంపుల్స్ కవర్ చేశాక బీచ్కి వెళ్ళాము. Hold me close till
మరీనా బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ ఆ బీచ్‌కి మనకి మెయిన్ రోడ్‌కి 1 కిలోమీటర్ అంత మనకి ఆ సన్న శాండ్ ఉంటుంది కదా! చాలా సన్నగా ఉంటుంది. అంటే లైక్ మనకి బీచ్ శాండ్ ఉంటది చూసారా? అలాంటిది మొత్తము ఒక 1 కిలోమీటర్ వరకు ఉండొచ్చనుకుంటా. అందులో నడవడం కూడా చాలా ఇబ్బంది అనిపించింది. సో, అంత దూరము నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా నడుచుకుంటూ రావటం అంటే అంత ఈజీగా అనిపించలేదు. బట్ అయినా కూడా వెళ్ళి కాసేపు ఫోటోస్ అండ్ వీడియోస్ దిగి మళ్ళా వెనక్కి వచ్చేసామనమాట. బీచ్‌లో టైమ్ స్పెండ్ చేశాక రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు మనకి దారిలోనే ఒక మ్యూజియం ఉందండి. చాలా పెద్దగా ఉందనమాట. సో, అక్కడ కూడా చూద్దామని అక్కడ కాసేపు ఆగాము. సో, చాలా బాగుంది ఆ మ్యూజియం కూడా. సో, అక్కడ కూడా కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి మా బిన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్ మ్యూజియం కూడా సెపరేట్‌గా ఉంది. సో, చిల్డ్రన్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss. అక్కడ మ్యూజియంలో మనకి ఇండియన్ అవుట్‌ఫిట్స్ ఉంటాయి కదా! సో, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అన్నీ మనకి ఏ స్టేట్‌లో ఎలా వేసుకుంటారనేది కూడా మొత్తము బొమ్మలకి ఇలా వేసి మొత్తం ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా బాగా అనిపించింది ఇక్కడ. సో, అన్ని స్టేట్స్‌లలో ఎలా రెడీ అవుతారనేది ఒకటే దగ్గర చూడొచ్చు. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. అక్కడ మేము ఇంకా చాలా ఐటమ్స్ చూసాం కానీ బట్ మనకి కెమెరా ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. సో, అక్కడ మేము ఈవెన్ ప్రింటింగ్ ప్రెస్ చూసాం. పాత కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ఎలా యూజ్ చేస్తారో అలాంటివి కూడా చూసామన్నమాట. చాలా బాగుంది. మా బిన్ను బాగా ఎంజాయ్ చేశాడు. మ్యూజియం మొత్తం చూడంగానే ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సో, ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్.